శివాయ. అందరికీ నమస్కారం అండి. శాస్త్రాల ప్రకారంగా పుత్రులు 7 రకాలుగా తల్లిదండ్రులకి జన్మిస్తారట. అవేంటో ఇప్పుడు చూద్దాం. పూర్వజన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించిన వాడు తన దాచిన సొమ్మును తీసుకోవటానికి ఆ ఇంట్లో పుత్రుడిగా జన్మిస్తాడట. తన పూర్వజన్మయందు బాకీ పడిన అప్పును చెల్లించేందుకు పుత్రుడిగా జన్మిస్తాడట. లేదా పూర్వజన్మలో శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రుడిగా జన్మిస్తాడట. పూర్వజన్మలో తనకి ఒకరు అపకారం చేశారు, దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకునేందుకు అపకారం చేసిన వాడికి పుత్రుడిగా జన్మిస్తాడట. పూర్వజన్మలో తను అనుభవించిన సేవా సుఖములకు బదులుగా సేవ చేసేందుకు పుత్రునిగా తల్లిదండ్రులకు జన్మిస్తాడట. జన్మలో తను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందాడో ఆ ఉపకారం చేసిన వ్యక్తికి బదులుగా ఉపకారం చేసేందుకు పుత్రుడిగా జన్మిస్తాడట. అదేవిధంగా ఏమీ ఆపేక్షించకుండా కూడా పుత్రుడిగా జన్మించి తన విధులను నిర్వర్తిస్తాడట. ఇలా పుత్రులుగా జన్మించిన వారు కర్మానుసారముగా తమ పనులు పూర్తి కాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో ప్రత్యుపకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య, భర్త, సోదరుడు మొదలైన వారు కూడా కర్మ రుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. రుణం తీరగానే వదిలి వెళ్ళడము, పరలోకానికి చేరడమో జరుగుతుంది. చూసాం కదండి, ఏ రుణానుబంధంలో పుత్రులుగా తల్లిదండ్రులకు జన్మిస్తారో తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హనుమాన్.